హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హాద్యశ్రీ క్రియేషన్స్. నేను ఈ శారీ మీషో నుండి తీసుకున్నానండి. 2 శారీస్ వచ్చినాయండి, కాంబో శారీస్. 350 రూపీస్ అనమాట. ఒక శారీ వచ్చేసి రెడ్ కలర్ అండి. నేను ఆల్రెడీ ఒక క్రాప్ టాప్ అయితే స్టిచ్ చేసి అప్లోడ్ చేశాను, నా ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకుంటే ఒకసారి చూడండి. ఇంకొక శారీ వచ్చేసి బ్లాక్ శారీ అనమాట. ఈ బ్లాక్ శారీతో నేను ఒక బ్యూటిఫుల్ దుప్పటతో ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా ఈ ఐడియా నచ్చితే మీరు కూడా స్టిచ్ చేసుకోండి. తక్కువ ప్రైస్లో మనకి ఎక్కువ గ్రాండ్ లుక్ అయితే ఇస్తుందండి. నేను ఎలాంటి డ్రెస్ స్టిచ్ చేసినా కూడా తక్కువ ప్రైస్లో ఎక్కువ గ్రాండ్గా కనబడేలా అయితే చూస్ చేసుకుంటానండి. అండ్ ఈ శారీతో కూడా నేను అలానే ఒక బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే స్టిచ్ చేయబోతున్నాను. ఈ కోడ్ అండ్ ప్రైస్ అయితే నేను పైన ఇస్తానండి. ఎవరికైనా అవసరమైతే ఒకసారి చెక్ చేసుకోండి. మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీస్. టోటల్ శారీ వచ్చేసి 5.5 మీటర్స్కి ఎక్కువ ఉందండి. ఇందులో నేను దుప్పటాకైతే 2 మీటర్స్కి ఎక్కువ అయితే తీస్తున్నాను. అండ్ మిగతా టోటల్ శారీ వచ్చేసి డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ దుప్పటా అయితే కట్ చేసి పెట్టేశాను సైడ్కి 2 మీటర్స్కి ఎక్కువగా. ఇంకా మిగిలిన క్లాత్తో మనము డ్రెస్ అయితే స్టిచ్ చేసుకుందామండి. ఫస్ట్ మనము శారీని అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూసినట్లుగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు మనము బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ రెండు సెపరేట్గా కట్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ అయితే కట్ చేసినాను. టోటల్ శారీని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఎంత హైట్ కావాలనుకుంటున్నామో అంత హైట్లో ఈ విధంగా మెజర్మెంట్ అయితే చూసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఎంత హైట్ తీసుకుంటున్నానంటే 30 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. వీడియోలో చూస్తున్నట్లుగా 30 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇంకా మనం కట్ చేసుకోవడమే అండి. ఇక్కడైతే నేను బాటమ్ పార్ట్ అయితే కట్ చేశాను. అండ్ ఇప్పుడు మనము మిగిలిన క్లాత్ ఉంది కదా పైన, అందులోనే మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి మెజర్మెంట్స్ అయితే చూసుకుందాము. బాడీ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు అయితే ముందుగా మనం లైనింగ్ క్లాత్తోనే కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. లైనింగ్ ఇలా 4 ఫోల్డింగ్స్ పైన పెట్టానండి. హైట్ వచ్చేసి 15 ఇంచెస్ పెట్టాను, వెడల్పులో వచ్చేసి 9 ఇంచెస్ పెట్టాను అన్నమాట. అండ్ ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ రెండు అయితే నేను 5.5 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. ఈ విధంగా 5.5 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ కిందికి కూడా 5.5 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలండి. నెక్ అండ్ షోల్డర్ మనం ఎంత తీసుకుంటున్నామో కిందికి కూడా 5.5 ఇంచెస్ అయితే దించుకోవాలన్నమాట. అండ్ ఈ సైడ్ కూడా ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి. ఇట్లా చేసుకున్న తర్వాత మనము ఒక కర్వ్లా అయితే డ్రా చేసుకోవాలన్నమాట. షోల్డర్స్ దగ్గర ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే ఇట్లా తీసుకొని కర్వ్లా అయితే డ్రా చేయాలన్నమాట. ఇక్కడైతే నేను షోల్డర్ దగ్గర అయితే డ్రా చేసేసాను. ఇప్పుడు మనం నెక్ అయితే డ్రా చేసుకుందామండి. ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. ఇప్పుడు ముందైతే మనము ఫ్రంట్ నెక్ను అయితే డ్రా చేద్దామండి. ఇప్పుడు దీనిపైనే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. 2.5 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకొని కిందికి ఎంత దించుకోవాలంటే ఇప్పుడు మనము నెక్ ఎంత సరిపోతుందో అంత అన్నమాట. నేనైతే ఇక్కడ 5.5 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. 5.5, 5, 6 తీసుకోవచ్చండి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే బాగా కనబడదు ఫ్రంట్ కాబట్టి. అండ్ ఇక్కడ నేను వీ నెక్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఇట్లా వీ షేప్ అయితే డ్రా చేశాను. అండ్ వెడల్పుగా కావాలనుకుంటే దాని పక్క నుండి కూడా డ్రా చేసుకోవచ్చు అండి. ఇంకా మనకి ఎక్కువ వెడల్పులో కావాలనుకుంటే నేనైతే ఇలా డ్రా చేసేసాను. ఇప్పుడు మనం కట్ చేసుకోకూడదండి, వీటిని సెపరేట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగానే డ్రా చేసుకోవాలి. హైట్ చెక్ చేసుకోవాలండి. హైట్ మీకు ఎంత కావాలంటే అంత 7, 8, 9 అలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా నేను వీ నెక్ అయితే డ్రా చేస్తున్నాను. అండ్ వీ నెక్ అయితే ఇట్లా షేప్ అయితే వేసేసి ఇంకా కట్ చేసుకోవడమే అండి. మనకి ఇంకా బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది కటింగ్ అనేది. ఇక మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందామండి. లైనింగ్ క్లాత్ని ఇలా మెయిన్ క్లాత్ పైన వేసుకొని కట్ చేసుకోవడమే అండి. ఇక మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ అయితే 4 ఫోల్డింగ్స్ పైన ఉందండి. ఇటు సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేసి ఉంది, ఒక సైడ్ వచ్చేసి ఓపెన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనము హైట్ అయితే చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. అండ్ వెడల్పులో వచ్చేసి క్లాత్ ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే నేను కుర్చీలు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి. ఇక నేను కుర్చీల కోసం అయితే 5 ఇంచెస్ వదిలిపెట్టుకున్నాను
పెట్టుకుంటున్నానండి. ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక సైడ్ 5 ఇంచెస్ ఉంటే అటు సైడ్ కూడా 5 ఇంచెస్ ఉంటుంది కదండి. టోటల్ అయితే 10 ఇంచెస్ ఉంటుంది. ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్క్ చేసుకున్న తర్వాత వెడల్పులో మనకి ఎంత వెడల్పు కావాలో అంత చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్స్ ఉన్న సైడ్ 2.5 అయితే కిందికి దించుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసేసి ఇక హ్యాండ్ షేప్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ షేప్ వేసుకోవాలండి. అండ్ కిందికి కూడా మనము మెజర్మెంట్ చూసుకోవాలి. కిందికి మనకు క్లాత్ అనేది తక్కువ పడుతుంది కదా, మనమైతే ఇక్కడ హ్యాండ్ మెజర్మెంట్ చూసుకుందాము. కింది సైడ్ 6.5 ఇంచెస్ అయితే ఉందండి. ఇక్కడ ఎక్కువ కావాలనుకుంటే ఇంకెక్కువ ఎక్స్ట్రా క్లాత్ కోసం కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 6.5 ఇంచెస్ అయితే పెడుతున్నానండి కిందికి. ఇక్కడ మనం కట్స్ పెట్టుకుందాము, ఎందుకంటే కుర్చీలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు కావాలో మనకు క్లియర్గా తెలియడం కోసం అన్నమాట. ఇక్కడ మనకు హ్యాండ్స్ కటింగ్ అనేది రెడీ అయిపోయిందండి. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే లోతుగా తీసుకోవాలి, అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను. హ్యాండ్స్కి కూడా లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ పైన వేసేసి మెయిన్ క్లాత్ అయితే మనము కట్ చేసుకుందామండి. ఇక్కడైతే మనకి రెడీ అయిపోయాయండి. నేను ఇక్కడ బాటమ్ పార్ట్కి లైనింగ్ కట్ చేయడం చూపించలేదు, సేమ్ మెజర్మెంట్స్ అండి. మనం మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకున్నామో లైనింగ్ కూడా అలానే కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనము స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అయితే వేసుకోవాలి. మెయిన్ క్లాత్ అయితే కరెక్ట్ సైడ్ పెట్టుకోవాలండి. కరెక్ట్ సైడ్ పెట్టుకున్న దానిపైన లైనింగ్ క్లాత్ వేసుకొని నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దీనిని ఉల్టా అనేది తీసేసి దీనిపైన నుండి అయితే నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే నేను స్టిచ్ వేసేసానండి. అండ్ ఇప్పుడు మనము షోల్డర్స్ దగ్గర అయితే షోల్డర్స్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనకైతే ఇక్కడ బాడీ పార్ట్లో ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి, బ్యాక్ సైడ్ది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్లో అయితే స్టిచ్ చేసుకోవడమే. నేను ఇక్కడ టూ పార్ట్స్ కూడా స్టిచ్ చేశానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ కూడా నేను స్టిచ్ చేసేసాను. మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి. హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందామండి. లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ వేసేసి లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలన్నమాట. రెండింటిని జాయింట్ చేసేసి నేను ఇక్కడ రెండింటిని జాయింట్ అయితే చేసేసి స్టిచ్ అనేది వేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనము ముందుగా కట్స్ పెట్టుకున్నాం కదండి, అక్కడ నుండి అయితే స్టిచెస్ వేసుకోవాలన్నమాట. ఒకసారి వీడియోలో చూడండి, స్టిచెస్ అనేవి ఇలా వేసుకోవాలి. కుచీలు అయితే చిన్న చిన్నగా పెట్టుకోవాలండి. ప్రిల్స్ ఉంటాయి కదా, ఇవైతే చిన్న చిన్నగా పెట్టుకోవాలి, బాగా కనబడుతుంది చూడడానికైతే. ఇక నేను పైన సైడ్ అయితే ఇట్లా ప్రిల్స్ పెడుతున్నాను కదండి. మనము కింది సైడ్ పెట్టుకునేటప్పుడు పైన సైడ్ అయితే ఎలా పెడుతున్నామో కింది సైడ్ వాటికి అపోజిట్లో పెట్టాలండి. ఒకసారి వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. నేను పైనకు వచ్చేసి అటు సైడ్లో ప్రిల్స్ అనేవి పెట్టాను కదా, అండ్ ఇప్పుడు కింది సైడ్ వచ్చేసరికి వాటికి అపోజిట్లో పెడుతున్నానండి. ఇటు సైడ్ పెడుతున్నాను, వీడియోలో క్లియర్గా కనబడుతుంది, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడైతే నేను ప్రిల్స్ అయితే పెట్టేశానండి. ఇంకా నాకు ఇక్కడ ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ కిందికి ఇంకా మనము ఒక చిన్న పట్టీలాగా అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలి. అండ్ ఇంకొక హ్యాండ్ని కూడా నేను ప్రిల్స్ అనేవి పెట్టేశాను. ఇక్కడ మనము కిందికి ఒక చిన్న పట్టీలాగా అయితే వేసుకుందామండి. ఇక నేను క్లాత్ అనేది ఒక 2 సెంటీమీటర్స్ వరకు అయితే ఇలా తీసుకున్నాను. ఒకసారి వీడియోలో చూడండి, ఈ విధంగా అయితే పట్టీ అనేది రెడీ చేసుకొని కిందికి అయితే నేను జాయింట్ అనేది చేసేసానండి. అండ్ ఇక్కడ రెడీ అయిపోయింది, ఇంకా హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. దానిపైన నుండి అయితే ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. 2 హ్యాండ్స్ కూడా నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా మనము జాయింట్ అయితే చేసేసుకుందాము. ముందుగా అయితే మనము ఈ హ్యాండ్స్కి లోతుగా తీసుకుందామండి. 2 హ్యాండ్స్ని కూడా కరెక్ట్ సైడ్ ఉండేలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఫ్రంట్ సైడ్ లోతుగా తీసుకోవాలి. ఒకసారి వీడియోలో చూడండి, ఇలా లోతుగా కట్ చేసుకున్న తర్వాత కట్స్ అనేవి పెట్టుకోవాలండి. ఎందుకంటే అక్కడ మనకు ఫ్రంట్ వస్తుందని తెలియడం కోసం నేనైతే కట్స్ అనేది పెట్టేశాను.
అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, మన బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, వాటికి కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ అయితే లోనికి కట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అండ్ బాడీ పార్ట్లో ఫ్రంట్ సైడ్ అయితే. అండ్ ఇక్కడ నేను ఇంకా షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాను. 2 షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసాను. ఇక్కడ నేను హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. హ్యాండ్స్ అనేవి ఎప్పుడైనా మిడిల్ నుండి స్టిచ్ చేసుకోవాలండి. మిడిల్ నుండి ఇలా కింది వరకు స్టిచ్ చేసిన తర్వాత వేరే సైడ్కి అయితే తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా కింది వరకు స్టిచ్ చేయాలి. మళ్ళీ దానిపైన నుండి అయితే 2 కార్నర్స్కు కూడా స్టిచ్ చేసుకోవాలండి. మనకి 2 స్టిచ్లు అనేవి అక్కడే పడతాయి అన్నమాట. ఇంకా మనము మళ్ళీ స్టిచ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నేను ఇక్కడ 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా మనం బాటమ్ పార్ట్ కోసం ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకుందామండి. ప్రిల్స్ అనేవి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియం సైజులో అయితే పెడుతున్నాను అన్నమాట. నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ చేయలేదండి. లైనింగ్ క్లాత్ అటాచ్ చేస్తే ప్రిల్స్ అనేవి కరెక్ట్గా వచ్చినట్టు నాకైతే అనిపించదు. అందుకే నేనైతే లైనింగ్ క్లాత్ అయితే ఇప్పుడు అటాచ్ చేయలేదు. ప్రిల్స్ పెట్టిన తర్వాత అటాచ్ చేస్తాను. మీరు రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత అయినా ప్రిల్స్ పెట్టుకోవచ్చండి, మీ ఇష్టము అది. నేనైతే ఇక్కడ ప్రిల్స్ అనేవి పెట్టేశాను కదా, ఇంకా నేను లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ కూడా చేసేసానండి. ఇక్కడ నేను రెడీ అయిపోయిందనమాట బాటమ్ పార్ట్ అయితే. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి రెడీ అయిపోయింది. బ్యాక్ సైడ్ కూడా నేను ఆల్రెడీ ప్రిల్స్ అయితే పెట్టేసి రెడీ చేశానండి. ఇక్కడ వీడియోలో ఒకసారి చూడండి. ఇక్కడ 2 పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి, బాటమ్ పార్ట్స్. ఇక మనం వీటికి బాడీ పార్ట్స్ అయితే జాయింట్ అయితే చేసేసుకుందామండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అయితే జాయింట్ అయితే చేస్తున్నాను. వీడియోలో చూసినట్లుగా జాయింట్ చేసుకోవాలండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్కి కూడా ఇలానే జాయింట్ అయితే చేసేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను జాయిన్ చేసేసానండి. ఇంకా సైడ్స్కి అయితే మనం స్టిచెస్ అనేవి వేసుకుందాము. ఇప్పుడు మనం సైడ్కి స్టిచెస్ వేసుకుంటే మనకు ఈ డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను సైడ్స్కి స్టిచెస్ కూడా వేసుకున్నాను అన్నమాట. ఇంకా మనకు డ్రెస్ అనేది రెడీ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు మనము లేస్ అనేది అటాచ్ చేసుకుందాము. లేస్తోనే డ్రెస్కి లుక్ అనేది వస్తుందండి. నేను ఈ లేస్ 100 రూపీస్కి మీటర్ తీసుకున్నాను. చాలా బాగా కనబడుతుంది. మిషన్ పైన అయితే స్టిచ్ చేయడానికి రాదండి, హ్యాండ్తోనే మనము స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా ఒకసారి వీడియోలో చూస్తున్నట్లుగా ఇట్లా పెట్టుకొని అయితే మనము హ్యాండ్తోనే స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ 2 హ్యాండ్స్కి కూడా నేను ఇది వేస్తున్నాను, ఈ లేస్. మీకు డైరెక్ట్గా నీడిల్తో స్టిచ్ చేయడం రాకపోతే మీరు ముందుగా గమ్తో డ్రెస్ పైన స్టిచ్ చేసుకొని తర్వాత నీడిల్తో గమ్ మొత్తం ఆరిపోయిన తర్వాత నీడిల్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా నీడిల్తో అయితే స్టిచ్ చేస్తున్నాను. అండ్ మీకైతే ఒకసారి చూపిస్తానండి స్టిచ్ చేసిన తర్వాత. అండ్ ఇక్కడ నేను దుపట్టా కూడా తీసాను చెప్పాను కదండి. దుపట్టా కోసం సెపరేట్గా లేస్ తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లేస్ అయితే 20 రూపీస్కి మీటర్ అండి. ఈ లేస్ అయితే నేను తీసుకున్నాను. టోటల్ లేస్ అయితే 6 మీటర్స్ వరకు నాకు సరిపోయిందండి. 6 మీటర్స్ అయితే సరిపోయింది లేస్ దుప్పటాకు వచ్చేసి. అండ్ ఇక్కడ నేను టోటల్ డ్రెస్ అయితే ఒకసారి చూడండి స్టిచ్ చేసేసాను. నాకు దుప్పటా అయితే చాలా చాలా నచ్చిందండి. హాఫ్ సారీస్ పైకి కూడా వేసుకోవచ్చు, చాలా బాగా కనబడుతుంది. టోటల్ డ్రెస్ అయితే ఇలా ఉందండి. నాకు తక్కువ ప్రైస్లో ఇలాంటి డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసుకొని వేసుకోవడం అంటే చాలా ఇష్టము. మీకు ఈ డ్రెస్ నచ్చిందా? నచ్చితే నాకైతే కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.